రైట్. రక్షించబడ్డ విశ్వాసి బాప్తీసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్ముడు అనే వరం పొందుకోమా, అది క్వశ్చన్. పరిశుద్ధాత్మ అంటే బాప్తీసం పొందుకున్న వెంటనే పరిశుద్ధాత్మని పొందుకుంటాం అనే ఒక బోధ ఉంది. దానికి మూలం కూడా చూద్దాం. అంటే వాళ్ళు దేన్ని ఆధారం చేసుకుని ఈ మాట అంటారో చూద్దాం. ఆ వచనం యొక్క అర్థాన్ని కూడా చూడకుండా మనం ఖండించకూడదు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇదే వారి వచనం. ఇక్కడ రాయబడింది క్లియర్గా, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందెదరు. ఉంది కదండి, బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతాం. వెరీ గుడ్. మీరు యేసు ప్రభులో ఉండండి, ప్రభువుని నమ్ముకోండి, పరలోకం వెళ్ళండి అనే వాక్యం ఉంది. అంటే ప్రభువుని నమ్ముకుంటే ఆయన మనకు నిత్య జీవం ఇచ్చను. మీరు ఎంతకాలం అయింది నమ్ముకుని? 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు, ఇంకా ఎక్కడే ఉన్నారేంటి? వెళ్ళిపోవాలి కదా. అది జరిగిన వెంటనే పొందుకున్న వెంటనే వచ్చేస్తాను కాదు దానికి అర్థం. ఇది జరిగిన తర్వాత అది జరుగుతుంది, ఇది పొందాలి అది పొందాలి అని చెప్తున్నాడు. అక్కడ పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిరని ఉంది కదా. బాప్తిసం వల్ల పాప క్షమాపణ వస్తే యేసు రక్తం కార్చడం ఎందుకు? అదే నా ప్రశ్న. ఇప్పుడు పాపాలు యేసు రక్తం వల్ల పోతాయి, బాప్తిసం వల్ల పోతాయా? చెప్పండి, గట్టి చెప్పండి. మరి ఇక్కడ ఏముంది? బాప్తిసం వల్లనే ఉందా? మరి బాప్తిసం వల్ల పోతుందా, యేసు రక్తం వల్ల పోతుందా? ఒకడు బాప్తిసం పొందాలంటే ముందు ఏం చేస్తాడు? మారు మనసు పొందుతాడు. మారు మనసు అంటే అర్థం ఏంటి? తన పాపాలు తెలుసుకుంటాడు. తన పాపాలు తెలుసుకుని ప్రభువా నన్ను క్షమించని అడుగుతాడు. క్షమించని అడిగినప్పుడు యేసు తన రక్తం ద్వారా అతన్ని కడుగుతాడు. అలాగా అతని పాప క్షమాపణ కలుగుతుంది, బాప్తిసం కూడా పొందుకుంటాడు. మరి ఆ మాట రాయలేదంటే ఇక్కడ. పేతురు ప్రసంగించినప్పుడు మనం ఏమేమి చేయాలో వాటన్నిటిని కలిపి ఓ చోట రాశాడు. తర్వాత పత్రికలు రాసే కొద్దీ పౌలే చెప్తాడు ఈ మాట, మనకి కొంతవరకు సమాచారం వచ్చింది, మిగతా సమాచారం తర్వాత వస్తుంది. ఇప్పుడు ఒక సమాచారం ఇచ్చాడు పేతురు, అది ప్రైమరీ అది అంతే. ఆ ప్రైమరీ తర్వాత పత్రికలు రాస్తుండగా, అపోస్తలుల కార్యాలు జరుగుతుండగా ఒక్కొక్క విషయాన్ని దేవుడు బయలుపరుస్తూ పరిశుద్ధాత్మని దేనికి లింక్ పెట్టాడంటే, మీరు విశ్వసించినప్పుడు, మీరు విశ్వాసంతో వినుట వలన ఆత్మను పొందితిరా. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. మీరు విశ్వాసంతో వినుట వలన ఆత్మను పొందితిరా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటాడు? మీరు మీ రక్షణ సువార్తను విని విశ్వసించి పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడితిరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్మని ముందుకెళ్ళే కొద్దీ ఫైనల్గా మనకేం చెప్పంటే, విశ్వాసం పొందుకున్న వాడికి, విశ్వసించిన వాడు ఏదో ఒక టైంలో పరిశుద్ధాత్మను పొందుకుంటాడు. ఆ పరిశుద్ధాత్మని ఎలా పొందుకుంటాడు? యేసుక్రీస్తు చెప్పాడు మనకి. లూకా సువార్త 11వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పాడంటే చూద్దాం ఈ మాట. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి. ఆ పండుగలో మహాదినమున అంచెదినమున యేసు నిలిచి, ఎవడైనూ దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునే వాళ్ళను, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పింది. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ ఎలా పొందుకుంటాం? యేసుప్రభు చెప్పింది విశ్వాసం ఉంచడం ద్వారా. అదే విషయాన్ని చిట్ట చివరి పత్రికల్లో గలతీ పత్రిక వచ్చేసరికి, ఎఫెసీ పత్రిక వచ్చేసరికి ఆ విషయమే చెప్తారు. ప్రభువు మీద విశ్వాసం ఉన్నప్పుడు, ఆ విశ్వాసం ఉన్నవాడు పరిశుద్ధాత్మని అడగమని చెప్పాడు కదా, అడిగినప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుకుంటాడు. అంతే తప్ప నీటిలో మునిగితే పరిశుద్ధాత్మ వెంటనే రాదు. అయితే బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఉంటారు. మొన్న నేను ఆ ఎక్స్పీరియన్స్ చూశాను. ఒక బ్రదర్కి నేను ప్రార్థన చేసి బాప్తిసం ఇవ్వడం నీటిలో నిలబెట్టి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ నింపడ్డాడు నీటిలో. అంటే అట్లా జరగచ్చు. కొంతమంది తర్వాత పొందుకుంటారు, కొంతమంది ముందు పొందుకుంటారు. ఒకటి మాత్రం వాస్తవం, అందరం అడగాలి, అడిగి పొందుకోవాలి. దేవుని స్తోత్రం. మీకు ఇంకొక సింపుల్ హింట్ కూడా ఇస్తాను. ఏ సంఘాల్లో అయితే బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ పొందేసుకుంటారని చెప్పారో ఆ సంఘాల్లో పరిశుద్ధాత్మ కనపడదు. ఆ సంఘాల్లో పరిశుద్ధాత్మ వరాలు కనపడవు. ఎందుకని? వాళ్ళు పొందేసుకున్నామని అనుకోవడం వలన వాళ్ళ పరిశుద్ధాత్మ సంబంధించిన ఏ క్రియలు వాళ్ళ సంఘాల్లో లేవు. దాన్ని బట్టి వాళ్ళు ఫెయిల్ అయ్యారని మనకు అర్థం.